सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ మంగళవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో 12వ తారీఖున జన్మించిన వారు, అంటే ఏ నెలలో అయినా సరే 12వ తారీఖున, ఉదాహరణ తీసుకుంటే జనవరి 12, ఫిబ్రవరి 12, మార్చి 12, ఏప్రిల్ 12, ఈ విధంగా వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది, ఏ రోజులు వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ధనాగమనానికి ఏదన్నా ఆటంకాలు ఉంటే, అంటే రావాల్సిన డబ్బు చేతికి అందకుండా ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 28వ తారీఖు ఏప్రిల్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శుద్ధ దశమి రాత్రి 11:41 వరకు, నక్షత్రం మఖ రాత్రి 10:14 వరకు, వర్జ్యం ఉదయం 7:40 నుంచి 9:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:09 నుంచి 8:58 వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:47 నుంచి 11:33 వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఈరోజు విశిష్టత విషయానికి వస్తే ఈరోజు శ్రీ వాసవి మాత జయంతి. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. రుణాలు కూడా చేయక తప్పనిసరి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈరోజు మేషరాశి వారు జాగ్రత్త వహించాలి. బంధు విరోధాలు కూడా నెలకొంటాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు మేషరాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. దేవాలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వాహనాలు నడిపే విషయంలో, ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే ఈరోజు వీరికి అంత మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి బాగా అధికమవుతుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మేషరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు లేత గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. బంధువులతోటి కూడా తగాదాలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా ఈరోజు నిరాశ కలిగిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే చర్మ, గొంతు సమస్యల రుగ్మత వల్ల వృషభ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా వీరిని బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడుల్లో నిరాశ అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి పని భారం తప్పకపోవచ్చు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు, మార్పులు చేర్పులు, సినీ, టీవీ కళాకారులకు చిక్కులు కలిగించే సంఘటనలు అధికమవుతాయి. విద్యార్థులు శ్రద్ధ వహిస్తే కానీ ఆశించినటువంటి లక్ష్యాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృషభ రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఉద్యోగ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఇంటా బయట కూడా వీరికి అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి గౌరవ పురస్కారాలు. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు ముందుకు దూసుకువెళ్తారు. మహిళలు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటాయి. సన్నిధులతోటి తగాదాలు మరింత అధికమవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చివరి క్షణంలో చేజారుతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు మరింత అధికమవుతాయి. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి మహిళలకు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నత్తనటన సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్కాటక రాశి వారు ఈరోజు పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. విలువైన సమాచారం కూడా అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి వీరికి పరిచయాలు కూడా ఏర్పడతాయి. బంధువులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. వాహనాలు ఆభరణాలు కొనడానికి కూడా గ్రహస్థి వీరికి అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారు అనుకున్నది సాధించి ముందుకు ఆనందంగా దూసుకు వెళ్తారు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు అరుదైనటువంటి అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. మహిళలకు ఆహ్వానాలు కూడా అందుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు చేయాల్సిన సందర్భం ఎదురవుతుంది. ఆదాయం చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల వీరికి నిరాశ కలుగుతుంది. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా కూడా చికాకులు తప్పకపోవచ్చు. ఇంటి నిర్మాణ యత్నాలు కూడా మందగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని బదిలీలు. రాజకీయ వర్గాల వారికి నిరాశ అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు అనుకున్న అవకాశాలు దగ్గరికి రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులు కూడా కొంత నిరాశ లోనవుతారు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి మహిళలకు ఈరోజు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. కన్యారాశి వారికి వాళ్ళ వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు ఈరోజు ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ వచ్చే రంగు గోధుమ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కడం వల్ల ఆనందంగా కాంట్రాక్టు పనులు ప్రారంభం చేస్తారు. కోర్టు కేసుల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారికి విముక్తి లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఒక సమాచారం ఏదైతే అంతుందో అది వీరికి చాలా వరకు కూడా ఊరట కలిగిస్తుంది, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ కళారంగాల వారు విదేశీ ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులు కూడా తమ లక్ష్య సాధనలో ముందుకు దూసుకు వెళ్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి వాళ్ళ వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దుర్గామాతను పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. ఇంటా బయట కూడా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. సినీ టీవీ కళాకారులకు పురస్కారాలు కూడా అందవచ్చు. విద్యార్థులు కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. కావున ఈరోజు విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మహిళలకు కూడా కొంత ఆందోళనగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి వాళ్ళ వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తాయి. ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారిని కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి. ప్రతి పనిలో కూడా ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. పనులు కొన్ని హఠాత్తుగా వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు అనుమానమనే చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి వాళ్ళ వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు స్నేహితులతోటి ఆనందంగా గడుపుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేయడానికి గ్రహస్థి వీరికి అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు అభివృద్ధిదాయకంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల పరిశోధనలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు అనుకూలమైన సమాచారం కూడా అందుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి వాళ్ళ వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. సభలు సమావేశాల్లో మీన రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. అదనపు రాబడి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి వాళ్ళ వచ్చే రంగు తెలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి విద్యా అవకాశాలు మెరుగుపడతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు సమస్యలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమం నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటారో వారి దగ్గర ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం వల్ల వారి విజయ అవకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో ప్రధానంగా మన పుట్టిన తేదీ ప్రభావం మనందరి మీద అధికంగా ఉంటుంది. దీనివల్ల కూడా మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా స్పందిస్తాము, 10 మందితో కూడా ఏ విధంగా మాట్లాడతాము, అదేవిధంగా మన బలాలేంటి బలహీనతలు ఏంటి, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏ నెలలో అయినా సరే 12వ తారీఖున జన్మించిన వారు, అంటే ఉదాహరణకు తీసుకుంటే జనవరి 12, ఫిబ్రవరి 12, మార్చి 12, ఏప్రిల్ 12, ఈ విధంగా డిసెంబర్ దాకా 12వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాల గురించి ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1వ సంఖ్యకు సూర్యుడు అధిపతి, 2వ సంఖ్యకు చంద్రుడు అధిపతి, మొత్తం టోటల్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి ఇది గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి 12వ తారీఖున జన్మించిన వారి యొక్క ఆలోచన విధానంలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, మాట తీరులో కావచ్చు గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. దాంతోపాటుగా చంద్రుడి ప్రభావం మరియు సూర్యుడి ప్రభావం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వీరు సరదాగా మాట్లాడినా, సీరియస్గా మాట్లాడినా, ఆఫీసర్తో మాట్లాడినా, భార్యతో మాట్లాడినా, భర్తతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వారి మాటలో ఒక రకమైనటువంటి హాస్యం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే 10 మంది కూడా వీరిని ఇష్టపడతారని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ బతకాలి అన్న సిద్ధాంతం అధికంగా ఉంటుంది. వీరికి ఇతర గ్రహ స్థితిగతుల చేత కానీ లేదంటే గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల వల్ల కానీ ఒకవేళ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఇబ్బందులు లాంటివి ఏదైనా వస్తే కూడా వీరు దాన్ని సరదాగా నవ్వుతూ తీసుకుంటారు. అంత పెద్ద కష్టం ఉంటే కూడా 10 మంది దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చిందండి, ఈ నష్టం వచ్చిందని చెప్పే పని ఏమాత్రం కూడా వీరు చేయరని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా వీరు నవ్వుతూనే ఆ కష్టాలను దిగమింగే వ్యక్తులుగా చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే 10 మంది వ్యక్తులు కూడా వీరిని ఎక్కువగా ఇష్టపడతారు, వీరి సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. 10 మంది వ్యక్తులు కూడా వీరితో కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే మనందరిలో ఏదైనా మనందరికీ సమస్యలు రావడం, కష్టాలు రావడం, ఇబ్బందులు రావడం
అవమానాల పాలకవడం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగంగా జరుగుతుంటాయి. కొంతమంది వ్యక్తి ఏంటంటే ఒక విజయం రాగానే పొంగిపోతుంటారు. అదే వ్యక్తి అపజయం వస్తే మాత్రం భయపడిపోవడం, ఎవరిని కలవకుండా ఉండడం చేస్తుంటారు. అలా ఈ 12వ తారీఖున జన్మించిన వారి గొప్ప విషయం ఏంటంటే, ఎందుకంటే సూర్యచంద్రులకు ప్రభావం ఉంది, గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు కాస్త బాధపడ్డప్పటికి కూడా ఆ తర్వాత దాని నుంచి బయట రావడం, తర్వాత యథావిధిగా వారి జీవన గమనాన్ని వీరు కొనసాగించడం, నవ్వుతూ గడపడం అధికంగా చేస్తుంటారు. ఇక అలా అని చెప్పేసి ఎప్పుడు కూడా వీరేదో జోక్స్ వేసుకుంటూ టైం గడుపుతారంటే అది కూడా ఉండదు. కానీ చేస్తున్న పని కూడా ఎంజాయ్ చేస్తూ సరదాగా చేసేది వీరికి అలవాటుగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అనుకున్న సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అవసరం అనుకుంటే ఒక రాజులా ఒక లీడర్లా ప్రవర్తించగలుగుతారు. లేదంటే మనసుతోటి చంద్రగ్రహ ప్రభావం ఉంది కాబట్టి ఆలోచన చేస్తారు. లేదా అన్నిటికీ మించి బృహస్పతి అంటే గురుగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుంది కాబట్టి సందర్భంగా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వీరికి కాస్త అధికంగా కలిగి ఉంటుందని చెప్పొచ్చు. వీరు కొంతవరకు జీవితంలో క్రమశిక్షణను మాత్రం అలవాటు చేసుకుంటే వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అంటే చెప్పిన సమయపాలన అంటాం కదా, ఒక్క మాటలో చెప్పంటే దాన్ని ఎక్కువగా పాటించేటటువంటి మనస్తత్వాన్ని వీరి జీవన గమనాన్ని వీరు మార్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే మాత్రం క్రమశిక్షణ ఎప్పుడైతే వీరు కొంతవరకు పాటించకుండా క్రమశిక్షణారాహిత్యంగా మెలుగుతారో అప్పుడు వీరికి జీవితంలో కొంతవరకు ఇబ్బందులు వస్తాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా తొందరగా డబ్బు సంపాదించాలి, తొందరగా ధనవంతులు అయిపోవాలి, తొందరగా కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి కోరిక వీరికి బలీయంగా ఉంటుంది. దీనికోసం ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీరు కొన్ని చెడు నిర్ణయాలు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత ఇబ్బంది పడడం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. మన పెద్దలు ఒక సామెత చెప్పారు, పరిగెత్తి పాలు తాగడం కన్నా కూడా నిలబడి నీళ్లు తాగడం మంచిదనేసి. ఆ విధంగా ఈ 12వ తారీఖున జన్మించిన కొంతవరకు ఈ మనస్తత్వాన్ని కానీ వీరు అలవాటు చేసుకుంటే, అంటే ఇల్లు కొనుక్కోవాలి, ఒక ప్రణాళికలు రూపొందించుకోవచ్చు, కాదనం లేదు. ఒక కారు కొనుక్కోవాలి, ఒక బైక్ కొనుక్కోవాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కొరుకునే సాధారణమైన కోరికలుగా చెప్పవచ్చు. కానీ తొందరగా కావాలి, తొందరగా ఎదగాలి, తొందరగా డబ్బు సంపాదించాలి, తొందరగా గృహం కొనుక్కోవాలి చేయాలి అని చెప్పి ఎక్కడైతే వీరు అనుకుంటారో ఆ తొందర వల్ల, ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల వీరి జీవితంలో వీరికి ఇబ్బందులు వస్తాయని చెప్పవచ్చు. ఇక అంచెలంచెలుగా జీవితంలో ఎలాగో రాణిస్తారు. బృహస్పతి ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుంది కాబట్టి వీరు ఎంత నీతి నిజాయితీగా ఉంటే వీరికి అంత మంచిది. ఇక సమయానుకూలంగా ఇందాక చెప్పినట్టుగా హాస్య చతురత కలిగిన వ్యక్తులుగా చెప్పుకున్నాం కాబట్టి కొంతవరకు తొందరగా జీవితంలో ఎదగాలి అన్న దాని నుంచి వీటికి బయటపడేలా మనందరం కూడా మన గృహంలో ఎవరన్నా 12వ తారీఖున జన్మించిన వారు ఉంటే వారికి నేర్పించాలి. తొందరగా చదవాలి, తొందరగా పూర్తి చేయాలనుకుంటే కాదు, ఏదన్నా కూడా కానీ కొంచెం సమయం తీసుకొని దానికి ముందుకు వెళ్ళేలా వీరికి అలవాటు చేయాలి. ఇక మంచి కళాత్మక నైపుణ్యం వీరికి చిన్నప్పటి నుంచి కూడా అధికంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా వీరు సీరియస్గా తీసుకుని ఆలోచన చేస్తారని చెప్పవచ్చు. ఏదైనా ఒక విషయం చెప్తే చాలామంది ఏంటంటే మనం అంటుంటే ఏంటి ఏదైనా విషయం చెప్తుంటే కూడా పట్టించుకోవట్లేదు, ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తాను అంటున్నాం కదా. అలా ఈ 12వ తారీఖున జన్మించిన ఒక చిన్న విషయం మన మీద చెప్తే కానీ, వాళ్ళ ఆఫీసర్ చెప్తే కానీ, లేదా కార్యాలయంలో పనిచేసే అధికారి చెప్తే కానీ, ఎవరైనా కావచ్చు చెప్తే మాత్రం ఆ విషయాన్ని వీరు కాస్త సీరియస్గా తీసుకుని ఆలోచన చేస్తారు. ఏదైనా మన మీద అతని ఇంట్లో ఒక కార్యక్రమం గురించి మాట్లాడినా, ఒక శుభకార్యం గురించి మాట్లాడినా, లేదా ఆఫీస్లో ఏదైనా ఒక ఈవెంట్ గురించి మాట్లాడినా ఏది కూడా వీరు కాస్త పైపైన తీసుకునేటువంటి మనస్తత్వం వీరికి ఉండదు. ప్రతి కూడా లోతుగా అధ్యయనం చేస్తారు, సీరియస్గా థింక్ చేస్తారు, సీరియస్గా ప్రణాళికలు రూపొందించుకుంటారు. దీనివల్ల ఏంటంటే వీరికి ఇన్ని మంచి సుగుణాలు ఉన్నాయి కాబట్టి జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు. కానీ తొందరగా ఎదగాలి, తొందరగా డబ్బు సంపాదించాలి, తొందరగా 10 మంది నన్ను గుర్తించి గౌరవించాలి అన్న కోరిక నుంచి కొంతవరకు వీరి దీని నుంచి కొంత జాగ్రత్త పడి కొంచెం సమయం తీసుకుంటే మాత్రం వీరి జీవితం చాలా ఆనందంగా గడుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 12వ తారీఖున జన్మించిన వారు పెద్దలను చక్కగా గౌరవిస్తారు. పెద్దలకు ఎంతవరకు మర్యాద ఇవ్వాలి అన్న విషయంలో కూడా వీరిది అందవేశం చేయగా చెప్పవచ్చు. అదేవిధంగా చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వయసులో కావచ్చు, తమకన్నా ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడన్నా కూడా కావచ్చు, వారిని అభిమానంగా చూసుకోవడం కూడా వీరికి అలవాటు ఉంటుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో మాత్రం స్వతహాగా వీరిది ఒక మంచి మనసుగా చెప్పవచ్చు. అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను కొన్ని సందర్భాల్లో మనం పరిష్కరించుకోలేకపోతాం. అటువంటిప్పుడు ఏం చేస్తుంటే మనకు తెలిసిన వారిని కానీ, స్నేహితులు కానీ అడిగి సలహా అడిగి ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటాం. అటువంటి వారి విషయంలోకి వస్తే 12వ తారీఖున జన్మించిన వారంటే ప్రధానంగా ఇతరులకు చక్కని సలహాలు ఇవ్వగలుగుతారు. ఇతర సమస్యను చక్కగా అర్థం చేసుకుని ఆ సమస్య నుంచి వారు ఎలా బయటపడాలా అని చెప్పేసి కూడా వీరు సలహాలు ఇవ్వగలుగుతారు. ఆ సలహాలు విని ఎదుటి వాళ్ళు ఆచరించడం వల్ల జీవితంలో వారికి కూడా మంచి కలుగుతుందని చెప్పొచ్చు. ఇక దైవ భక్తి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. సంగీతం, సాహిత్యం అంటే కూడా మంచి అభిరుచి కలిగిన వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. ఇక వీరి ఆరోగ్యం విషయానికి వస్తే ప్రధానంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు వీరికి వచ్చే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. నిద్రలేమి అన్నది వీరికి కూడా కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి సమయ పాలన పాటించడం, సమయానికి నిద్రపోవడం ఒకటి వీరు చక్కగా అలవాటు చేసుకోవాలి. ఇక వీరికి కలిసి వచ్చే రోజుల విషయానికి వస్తే మంగళ, గురువారము, అదేవిధంగా శుక్రవారాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. ఇక
బంగారు రంగు అంటాం కదా, అది బాగా అదృష్టాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా నీలం, వంకాయ రంగులు కూడా వీరికి చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక వీరు ప్రధానంగా చేయాల్సిందంటే బృహస్పతి యొక్క ఆరాధన, సూర్య భగవాను యొక్క ఆరాధన జీవితాంతం అధికంగా చేయాలి. ప్రతిరోజు కూడా గురు గాయత్రి మంత్రానికి కానీ లేదా గురువుకు సంబంధించిన మంత్రాన్ని ఏదైనా తీసుకుని ప్రతిరోజు పాలన చేయడం, అదేవిధంగా సూర్య భగవాన్ని యథాశక్తిగా ఆరాధించడం, ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం జీవితాంతం వీరికి అన్ని విషయాల్లో కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా రావాల్సిన డబ్బు చేతికి అందకుండా కొంతమంది వ్యక్తులకు ఆటంకాలు అధికంగా కలుగుతుంటాయి. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో ఒక అడ్డంకి రావడం, ఆటంకం రావడం వల్ల ఆ డబ్బు చేతికి అందు. అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకుండా ఎవరికైతే వాయిదాలు అధికంగా పడుతూ ఉంటుందో అటువంటి వారు, అంటే ధనాగమనం కోసం చేయాల్సినటువంటి ఒక చక్కటి పరిహారం ఏంటంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 41 రోజుల పాటు ప్రతిరోజు 3 సార్లు పారాయణం చేయాలి. అదేవిధంగా మహావిష్ణువుల వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఎవరన్నా పూజిస్తూ తులసి దళాలతోటి పూజిస్తూ ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే మాత్రం తప్పకుండా ఆగిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుందని చెప్పవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం రోజుకు 3 సార్లు చొప్పున 41 రోజులు చేస్తూ ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించాలి. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.